ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలు ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. నిలుచున్న నేను నిమిత్త మాత్రుడిని, నువ్వు ఎంచుకున్న శబ్దాన్ని మాట్లాడేది నీవని గ్రహించి, ఆటంకాలను జయించి, నిర్లక్ష్యమును పక్కన పెట్టి, మేమందరం కూడా నీ మాట వినుట శ్రేష్టమని తలంచి, నీ వాక్యం ద్వారా బలపడుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషము. దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో మరలా మనకు ఆయన సన్నిధిని అనుగ్రహించడానికి సజీవుల సంఖ్యలో క్షేమస్థితిలో దేవుడు మనలను ఉంచి ఉన్నాడు. అందును బట్టి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈ సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది మరి గతించిపోయారు. ప్రేమైన వాళ్ళరా, కొంతమంది జనవరి 1కు అడుగు పెట్టిన తర్వాత కూడా చనిపోయారు. ప్రార్థన అయిన తర్వాత మరి అలా బయటికి వెళ్తూ ఉంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అక్కడ రోడ్డు మీద పూలు జల్లి కనపడ్డాయి. అంటే అప్పుడే సమాధికి తీసుకొని వెళ్తున్నట్టుగా మనకు అర్థమైపోద్ది. అంటే జనవరి 1లో అడుగుపెట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు జనవరి 1 చూడకుండా గత సంవత్సరంలోనే వారు కాలాతీతమై చనిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయుష్కాలం ఇచ్చి 2023వ సంవత్సరంలో కూడా ఆయన ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగంలోనికి మనం వస్తే ఇక్కడ ఏమనుందంటే, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు. ఏం ఆలోచనలు పెట్టుకున్నారు? వ్యర్థమైన ఆలోచనలు. ఈరోజు మనం ధ్యానాంశం కూడా ఆలోచనల గురించే. ఆలోచనలు చాలా మనిషిని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలను బట్టే మనం బలవంతులం అవుతాం, మన ఆలోచనలను బట్టే మనం బలహీనలము అవుతాం. అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. అందుకే వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోకూడదు. దేవుడు అంటాడు, కీర్తనలు 94వ కీర్తన ఒకసారి చూడండి. 94వ కీర్తన 11వ వచనం. ఒక చక్కని మాట అక్కడ ఉంది. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఈ దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, మరి వాళ్ళ ఆలోచనలన్నీ ఎట్లా ఉంటాయి? వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు. నీ ఆలోచనలు నిన్ను బలహీనపరుస్తున్నాయా, నిన్ను బలపరుస్తున్నాయా? ఒక విచిత్రమైన ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకసారి భార్య భర్తతో అనిందంట, నాకు చాలా నీరసంగా ఉందండి, నేను మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాననిందంట. సరే తెచ్చుకోపో అన్నాడంట. మెడికల్ షాప్కి వెళ్ళింది, వచ్చింది. మరుసటి రోజు నుంచి ఒక యవనస్తురాల్లాగా చాలా హుషారుగా ఉంది. నీరసం అనేది కనపడట్లేదు. భర్త వెళ్తూ వెళ్తూ ఆ మెడికల్ షాప్ అందరం కలిసి, ఏం మంది ఇచ్చావయ్యా, నా భార్య యవనస్తురాల్లాగా హుషారైపోయింది, ఏం మంది ఇచ్చావు అన్నాడంట. అప్పుడు మెడికల్ షాప్ అతను అన్నాడు, నేను అసలు మందే ఇవ్వలేదండి అన్నాడంట. మరి ఎలా హుషారైంది? మందే ఇవ్వలేదు అంటున్నావు. ఆమెమో నీరసం అనింది నిన్న, ఇప్పుడు బాగా హుషారుగా తిరుగుతూ ఉందంటే నేనేమనలేదండి, ఒక మాట అన్నాను నేను మందు ఇచ్చే ముందు. ఏం మాట అన్నావు అంటే అతను అంటాడు, వయసు భయపడింది కదమ్మా, నీరసం అనేది సహజమేలే అన్నాడంట. వయసు భయపడింది కదమ్మా, నీరసం అనేది సహజమేలే అన్నందుకు ఈమెకు కోపం పొడుచుకొచ్చి, నీ మందొద్దు నువ్వొద్దు పోరా అని చెప్పి సీరియస్ అయ్యి ఇంటికి పోయింది సార్. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పి. అంటే ఆమె మనసులో ఒక రోషం పుట్టింది, ఆలోచనలో ఒక రోషం పుట్టింది. నీరసం ఏమైపోయింది? కొట్టుకొని పోయి. మందే అవసరం లేదు. మనిషి జీవితాన్ని మార్చడానికి ఆలోచన చాలు. మైండ్లో బలంగా ఫిక్స్ అయితే చాలు. ఏమండి, తలంపులను స్వాధీనం చేసుకోగలిగితే చాలు. తన ఆలోచనలు స్వాధీనం చేసుకునేవాడు పరాక్రమశాలి కంటే గొప్పవాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేక చాలాసార్లు అప్సెట్ అయిపోతూ
చాలాసార్లు బలహీన పడిపోతూ కృంగిపోతూ లేదా మరి ఆవేశపడిపోతూ చాలామంది వాళ్ళ ఆలోచనల విషయంలో వారు కంట్రోల్ తప్పుతున్నారు, వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు బలహీనంగా ఉండాలన్నా మీ ఆలోచనలే, మీరు బలంగా ఉండాలన్నా మీ ఆలోచనలే. మీ ఆలోచనల మీదే మీ బ్రతుకు ఆధారపడి ఉంది, మీ ఆలోచనల మీదే నీ ధైర్యం ఆధారపడి ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. వ్యర్థమైన ఆలోచనలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అది చేసేది ఎవరంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు, దేవుని వాక్యం పట్ల అవగాహన లేని వారు వ్యర్థమైన ఆలోచనలు చేస్తారు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఎలాగైనా పర్లేదులే, నువ్వు ఎలాగున్నా పర్లేదు, నా దగ్గర ఉంటే చాలు అనుకునేవాడు కాదు. అలా అనుకునే పాట అయితే పరిసయ్యుడిని ఏమనేవాడు కాదు. ఇప్పుడు ఆ పరిసయ్యుడైన సీమోను ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అతడు పాపాత్మురాలైన స్త్రీ మీద బయటికి ఏమనట్లా, లోపల ఆలోచనల్లో ఆమె మీద అసహ్యపడుతూ ఉన్నాడు. ఇంటికి ప్రభువుని ఆహ్వానించాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాడు. కానీ అప్పుడు దేవుడు తన ఆలోచనను ఎరిగి ఈ యొక్క పరిసయ్యుడైన సీమోన్ని ఏం చేశాడండి, గద్దించాడు. అంటే భౌతికంగా నీవు దేవుని దగ్గర ఉంటే, ఇలా మందిరానికి వచ్చి కూర్చుంటే చాలులే, నాకు ఇంత మటుకు చాలు, నీ ఆలోచనలు ఎలా ఉన్నా పర్వాలేదు అని సర్ది పెట్టుకునేవాడు కాదు మన దేవుడు. ఆయన చెప్పాలంటే పై రూపాన్ని చూడడు, నీ ఆంతర్యాన్నే చూస్తాడు. అసలు ఆయనకు కావాల్సింది నీ ఆలోచనలే. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ హృదయం ఎలా ఉంది అని ఎక్కువగా గమనించే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆలోచనలను బయట పెట్టాడు. ఈ లూకాసు వార్త 5:22లో కూడా ఏమని ఉంటుందంటే, యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించుచున్నారు అన్నాడు. ఏం ఆలోచిస్తున్నారు అంటే హృదయాలోచనలను గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. పైరూపకంగా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటే సరిపోతుంది అని దేవుడు ఎప్పుడు అనుకోడు. ఫిజికల్గా కంటే లోపల ఆలోచన పరంగా దైవికంగా మనము బలపడుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. కొంతమంది మన ఆలోచనలను వ్యర్థపరిచేవారు ఉంటారు. యోబు దగ్గరికి మరి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి, యోబు గ్రంథంలో మీరు చూసినట్లయితే 42వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను నిరర్ధకము చేయుచున్న వీడెవడు, ఎలీహు. గమనించండి, ఇతను ఆలోచనను ఏం చేస్తున్నాడు, నిరర్ధకం చేస్తున్నాడు. కొంతమంది మన ఆలోచనలను పాడు చేసే వాళ్ళు ఉంటారు. ఆలోచనలను పాడు చేసి వ్యర్థపరిచి మంచి ఆలోచన గలవారిని కూడా చెడు ఆలోచన గలవారిగా మార్చేవారు ఉంటారు. ఈరోజు మనం ధ్యానాంశంలోకి వెళ్దాం. ప్రియమైన వారలారా, వ్యర్థమైన ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈరోజు మన అంశం అదే. వ్యర్థమైన ఆలోచనలు, విరోధమైన ఆలోచనలు, మన జీవితాలను పాడు చేసే ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే ప్రియమైన వారలారా, మొండి ఆలోచనలు. ఈ మొండి ఆలోచనలు ఎలాగుంటాయంటే కఠినంగా వారు ఆలోచించేది. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, నేను పట్టుకున్న కొందేలకు 3 కాళ్ళు అంటారు. ఇక వాళ్ళ ఆలోచనే ఫిక్స్. ఇక 10 మంది చెప్పినా, 100 మంది చెప్పినా, 1000 మంది చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. మొండి ఆలోచనలు. మనకు ఆలోచన వచ్చింది, అది సరైనదా కాదా అని పరిశీలన చేసుకోకుండా, కొన్ని సలహాలు తీసుకోకుండా, నేను చెప్పిందే కరెక్ట్, నేను ఆలోచించిందే కరెక్ట్ అని మొండిగా వాదించేవారు, మొండిగా సాధించేవారు కొంతమంది ఉంటారు. ఇది చాలా తప్పుడు వ్యవహారం. వాక్యంలో స్పష్టంగా మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, కీర్తనలు 106వ కీర్తన 43వ వచనాన్ని మనం చూసినట్లయితే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు, అయినా కూడా వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. మారని ఆలోచనలు ఇవి. ఎంతగా మేలు చేసినా వీళ్ళ ఆలోచనలు మారవు, ఎంత ప్రేమించినా వీళ్ళ ఆలోచనలు మారవు, ఎంత ప్రేమగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినా కూడా వారి తిరుగుబాటు చేసే ఆలోచన, మొండి ఆలోచన, వైఖరి వారిలో ఏమవ్వలేదు, మార్పు చెందలేదు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా,
నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొండి ఆలోచనలు ఎంత దేవుడు విడిపిస్తూ వచ్చినా తప్పిస్తూ వచ్చినా వారి ఆలోచనలో తిరుగుబాటు ఉంది, వారి ఆలోచనలో ఆవేశం ఉంది, వారి ఆలోచనలో మొండితనం ఉంది. కొంతమంది ఆలోచనలు మారవండి. ఎంతమంది వాళ్ళని సమాధానపరచాలని చూసినా ఆ బుద్ధి మారదు, ఆ ఆలోచన విధానం మారదు. ఇంకా లాస్ట్కి అంట నీకెంత చెప్పినా వేస్టేలే అంటాడు భర్త, నీకెంత చెప్పినా వేస్టేలే అంటది భార్య. అంటే ఆ పిల్లలు కానీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు కొన్నిసార్లు మొండి ఆలోచనలు కలిగి వ్యవహరిస్తూ ఉంటారు. నీలో మొండి ఆలోచనలు ఉండకూడదు. సలహాలు తీసుకోవడం నేర్చుకోవాలి. నా ఆలోచన సరైనదా కాదా అని ఒకవైపు దేవుని వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలి, మరొక వైపు మీ మంచి కోరి సలహాలు ఇచ్చే వారి దగ్గర మీరు పరిశీలన చేసుకోవాలి. అంతేగాని నా ఆలోచన ఇట్లాగే ఉంటుంది, నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇట్లాగే సస్తానంటే ఎవరేమీ చేయలేరు. మొండి ఆలోచనలు మానుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 18:12 కూడా అందుకు నీ మాట నిష్ప్రయోజనం అంటే నీ మాట మేము వినము. చూడండి 18:12 ఇర్మియా గ్రంథం. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుంటాం, మా మూర్ఖ హృదయము చొప్పున మేము ప్రవర్తిస్తామని అందరూ. చూసారా, నీ మాట నిష్ప్రయోజనం, నువ్వు నీ మాటలు మేము పట్టించుకోం, మాకేమనిపిస్తే అదే చేస్తాం, మా ఆలోచనలే మేము అనుసరిస్తాం అని చెప్పి మూర్ఖత చొప్పున నడుచుకుంటున్నారంట. వారి ఆలోచనలు మొండిగా మారిపోయాయి. నీలో మొండి ఆలోచనలు ఉంటే మార్చుకోండి. ఎంతమంది సలహా ఇస్తున్నా వినరు, ఎంతమంది చెబుతున్నా అమ్మా నీ జీవితం పాడు చేసుకుంటావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అయ్యా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, బాబు నువ్వు యవనస్తుడు ఎందుకు తొందరపడుతున్నావు, నీ ఆలోచనలు మార్చుకో అని చెబితే కూడా మొండిగా ఏమండి కఠిన హృదయులై మొండి ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పమంటారా, ఇంత మొండి ఆలోచనలు గల వారిని కూడా దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆ మాట యెషయా గ్రంథంలో ఉంది. ఏమనుందో మీరు చదవండి. యెషయా గ్రంథం 65:2 తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. అంటే మొండి ఆలోచనలు గల వారిని కూడా ప్రభు ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. నీ ఆలోచనలు మొండివని తెలిసినా, నువ్వు మాట వినవని తెలిసినా, కఠినుడవు కఠినురాలవని తెలిసినా దినమెల్లా ఆయన ఏం చేస్తున్నాడు, తన చేతులు చాస్తున్నాడు. ఈ మొండి ఘటం ఏదో ఒక రోజు మారుద్ది. ఏదో ఒక రోజు ఈ బండరాయి మెత్తని హృదయంగా మారుద్ది. మనం కూడా ఒకప్పుడు బండలాంటి హృదయం, బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం, బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం, మార్చినావు నీ స్వాస్థ్యముగా, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మొండి ఆలోచనలు ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో కానీ టీవీ పరిచయ ద్వారా ఎవరైనా వినుచున్న వారు కానీ మీలో మొండి ఆలోచనలు ఉన్నాయి. ఎంతమంది చెప్పినా, మీ మంచి కోసం చెప్పినా, మీ మేలు కోసం చెప్పినా మీ ఆలోచన వైఖరిని మార్చుకొని వార్లారా దేవుడు స్వయంగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. దేవుడు అంటాడు ఆలోచనకర్తలు అధికంగా ఉంటే పనులు చక్కగా జరుగుతాయని దేవుని వాక్యము చెబుతూ ఉంది. నాకే అంత తెలుసు, నాకు తెలిసిందే కరెక్టు, ఏమండి నేను చేసిందే సమస్తం అన్నట్టుగా ఉండకుండా కొంచెం మన ఆలోచన విధానంలో ఉన్న మొండితనాన్ని మనం ఏం చేయాలి, పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి రకం చెడు తలంపుల సంబంధమైనటువంటి విధానం. రెండో రకం ఏంటంటే, దయచేసి గమనించండి, నా ఆలోచన ఖచ్చితంగా నెరవేరాలి
అది నా విషయంలో కాదు, పక్కన వాళ్ళ విషయంలో కూడా నెరవేరాలని. ఇప్పుడు మొండితనం నీకై, ఇప్పుడు నీ ఆలోచన ఉంది, నీ మొండితనం నీ వరకు ఉంటే సరిపోద్ది. కొంతమంది పక్కన వాళ్ళు కూడా మీద కూడా ఏం చేస్తారు, రుద్దుతారు. ఇప్పుడు భర్త ఉంటాడు, నా ఆలోచనే నువ్వు చేయాలా అని చెప్పి ఏం చేస్తుంది భార్య. కొంతమంది భార్యల విషయంలో, కొంతమంది తల్లిదండ్రుల విషయంలో పిల్లలు మొండితనాన్ని పక్కన వాళ్ళ మీద రుద్దుతారు. అంటే ఇప్పుడు నా ఆలోచన ఇంకొకరు చేయాలన్న గ్యారంటీ లేదండి. ఇప్పుడు నేను చెప్తాను ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు చేస్తారో చేయరో ప్రార్థన చేయాలి మనం, అంతే. వాళ్ళకి చెప్తాం, కోరుకుంటాం, వాళ్ళు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఏమండి వాళ్ళు నేను చెప్పినట్టుగా వింటే బాగుపడతారు, మనం కోరుకుంటాం, మంచిదే. వారు చేయలేదనుకోండి, ఇంకా రాద్ధాంతం చేస్తారు, గొడవలు చేస్తారు, విపరీతంగా ఒక భయంకరమైన అలజడి సృష్టిస్తారు. ప్రేమైన వాళ్ళరా, వారు బలహీనలని ఎరిగి మనం మౌనంగా ఉండడం మంచిది. దేవుడి దినాన తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఆలోచన మంచిది అయినా కూడా కొన్నిసార్లు అవతల వాళ్ళు దాన్ని తీసుకోవడానికి, దాన్ని నెరవేర్చడానికి వారు ఇష్టపడరు. ఒకవేళ చెడ్డ ఆలోచన అయితే అసలుకే దాన్ని తీసుకోరు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు ముఖ్యంగా ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ఏమని ఉందంటే, అహితోపేలు అనేవాడు ఉన్నాడు. అహితోపేలు ఒక అబ్షాలోముకు ఒక ఆలోచన చెప్పాడు. ఇప్పుడు దాని గురించి అంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. సొంత తండ్రి మీదే యుద్ధం చేసి చంపేయమని చెప్తా ఉన్నాడు, చాలా దుర్మార్గపు ఆలోచనలు చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు కూడా చెడ్డ ఆలోచన చెప్పాడు. ఈ యొక్క అహితోపేలు అనేవాడు ఏమన్నాడంటే, అబ్షాలోముకు దావీదుకు గొడవ పడింది కదా, సొంత కొడుకే అబ్షాలోము. మరి నువ్వు దావీదు మీద ఉన్న నీ యొక్క కోపాన్ని, నీ యొక్క మరి ద్వేషాన్ని నువ్వు బయట పెట్టాలంటే దావీదు ఉపపత్నులతో నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయమని భయంకరమైన పాడు సలహా ఇచ్చాడు. ఇప్పుడు కూడా రెండో సలహా ఏమని ఇస్తున్నాడంటే, దావీదును చంపేయమని సలహా ఇస్తున్నాడు. సొంత తండ్రిని ఏం చేయమని సలహా ఇస్తున్నాడు, చంపేయమని ఆలోచన చెప్తా ఉన్నాడు. కొంతమంది పక్క నుండి పనికిమాలిన ఆలోచనలు చెప్తారు. అమ్మా, నా భర్త నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, గొడవ అవుతా ఉంది, వాడిని 4 దన్ని ఇంటికి రా ఫస్ట్ నువ్వు అంటది తల్లి. లేదులేమ్మా, మేము వస్తాంలే, మాట్లాడతాంలే అనొచ్చు కదా. కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇటు చూడండి, సొంత తండ్రి కొడుకుల మధ్య వీడేం పెడుతున్నాడు, భయంకరమైనటువంటి గొడవ పెడతా ఉన్నాడు. ఉపపత్నులతో, తండ్రి ఉపపత్నులు అంటే అప్పుడు బహుభార్యాతత్వం ఉంది. మరి రాజులు చాలామందిని వివాహం చేసుకోవడాలు ఇవన్నీ కూడా. అయితే వారు కూడా తల్లి సమానులు. వారితో ఏం చేయమన్నాడు, వ్యభిచారము చేయమని ప్రోద్బలం చేశాడు. ఇప్పుడేమో తండ్రిని చంపమంటుంటే పక్కనున్న హూషై ఆపాడు. నీ తండ్రి ఏం సామాన్యుడు అనుకుంటున్నావా, సౌల్ లాంటి వాడిని ఎదిరించాడు రా బాబు, నువ్వు ఆయన కడుపును పుట్టినోడు, కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పి హూషై సలహా ఇచ్చాడు. అది వేరే సంగతి. ఇక్కడ విషయం ఏంటంటే, అహితోపేలు చెప్పిన ఆలోచనే చెడ్డది. ఆ ఆలోచన నెరవేర్చలేదని చెప్పి ఇతను పోయి ఊరేసుకొని చనిపోయాడు. చూసారా, ఈ మొండితనం ఏంటంటే, ఇప్పుడు నీ ఆలోచన ఉంది, నీ ఆలోచన ఇంకొకరు నెరవేర్చడానికి టైం పట్టవచ్చు. అది చెడ్డ ఆలోచన అయితే అసలు వాళ్ళ మీద రుద్దొద్దు కూడా. దేవుడు తెలియజేస్తున్నాడు, అంటే మన ఆలోచన ఇంకొకరు నెరవేర్చాలని చెప్పి మొండితనంతో. అక్కడ ఏమనుంది చూడండి, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడిందంటే, అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి ఉరిపోసుకొని చనిపోయాను. నేను చెప్పింది వినకపోతే, నేను సావకపోతే అప్పుడు అడుగు అంటారు. నేను చెప్పింది కానీ వినకపోతే నీ అంతు చూస్తా అంటారు. మీరు కాదులే, కొంతమంది సమాజంలో ఉంటారు అంట. నేను చెప్పింది వినాలి, నీ ఆలోచన పక్కన వాళ్ళ మీద రుద్దొద్దు. దేవా, నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి, నాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభా, మొండి ఆలోచనలు కలిగి ఉన్నాను, పక్కన వారిపైన ఆలోచనలు రుద్దే వ్యక్తిగా నేను ఉన్నాను, మొండితనంతో నేను వ్యవహరిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నీ జ్ఞానమును, నీ చిత్తమును అడ్డగించే ఆలోచనలకు వేళ నాలో ఉన్నాయేమో, వాటిని తీసివేయి ప్రభా. అందరూ మోకరించాలమ్మా, ఎవరు కూడా కూర్చోవద్దు, విధేయత కలిగి అందరూ కూడా లోబడి దేవుని వాక్యాన్ని మనం విన్నాం. వినిన తర్వాత కరెక్ట్ వేలో ప్రార్థన చేస్తే ఆ వాక్యం ఫలిస్తుంది. ప్రార్థన చేయకుండా మీరు మౌనంగా ఉంటే ఆ వాక్యం ఫలించదు. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు.
నీ ఆలోచన ఆయనకు తెలుసు కాబట్టి, నీ తలంపులు ఆయనకు తెలుసు కాబట్టి, నీ ఆలోచన విధానాన్ని, నీ హృదయం రహస్యములు ఎరిగినవాడు కాబట్టి ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. ఇకనైనా నీ ఆలోచనలో ఉన్న మొండితనాన్ని తీసివేసుకో, నీ ఆలోచనలో ఉన్న కలహబుద్ధిని తీసివేసుకో, నీ ఆలోచనలో దేవుని అడ్డగించే తలంపులను తీసివేసుకో. దేవుడు తెలియజేస్తున్నాడు, నీలో పగ తీర్చుకునే ఆలోచన, కలహము రేపే ఆలోచనలు, కలహము పుట్టించే ఆలోచనలు తీసివేసుకో. రహస్యమైన ప్రతి ఆలోచన తీసివేసుకో. దేవుడు తెలియజేస్తున్నాడు, క్రీస్తుకు లోబడినట్లు నీ ఆలోచన చెరపట్టి ఆయన ఎదుకు తీసుకొని వచ్చే నడిపింపు దేవుడు నీకు ఇచ్చును గాక. దేవా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిని చేదగు మరణ బాధలు మధురమా